హాయ్ అందరికీ నమస్కారం. ఇవాళ మనము విజయవాడలో ఉన్న బృందావన్ కాలనీలో రామ్ చరణ్ గారి కటౌట్ దగ్గర ఉన్నాం. కటౌట్లు అనే సంస్కృతి ఈ మధ్యకాలంలో చాలా తగ్గిపోయింది. మనందరికీ తెలిసే ఆ విషయం. గతంలో మేము చిన్నప్పుడు కటౌట్లు అంటే ఏ హీరోకి ఎంత పెద్ద కటౌట్ పెట్టారనేది మాట్లాడుకునేవాళ్ళు. ఆ తర్వాత రోజుల్లో ఫ్లెక్సీలు వచ్చేసినాయి, కటౌట్లు కూడా కొంత తగ్గింది, ప్రచారం అనేది మొత్తం సోషల్ మీడియా వచ్చేసింది, కటౌట్కి ప్రాధాన్యత కూడా తగ్గింది. కానీ మళ్ళీ ఇంకొకసారి రికార్డు స్థాయిలో ఒక కటౌట్ పెట్టి రామ్ చరణ్ గారి ఒక ఇమేజ్ని గ్లోబల్ లెవెల్లో తీసుకెళ్లాలని రామ్ చరణ్ యువశక్తి కృషి చేస్తూ ఉంది. ఇవాళ మనం చూసాం, అక్కడ చూడొచ్చు. మనం ఒక్కసారి ప్యాన్ పైకి తీసుకో హరీష్, జస్ట్ ఒక్కసారి చూస్తే నాకైతే ఎట్లా కనపడుతుందంటే ఘరానా మొగుళ్ళ చిరంజీవి కనపడుతున్నాడు. ఘరానా మొగుడు, ముఠా మేస్త్రి, ఆ రోజుల్లో చిరంజీవి గారి స్టైలు, ఆ గ్రేస్ నాకు కనపడతా ఉంది. సో బహుశా ఇవాళ అది పూర్తయిపోవచ్చు కటౌట్ నిర్మాణం. అలాగే రేపు దీనికి సంబంధించి అంటే 29వ తారీఖు దీనికి సంబంధించిన ఆవిష్కరణ ఉంటుందని చెప్తున్నారు. సో ఈ ఆవిష్కరణకి ఎవరు వస్తున్నారు, అసలు కటౌట్ పెట్టడంలో ఉద్దేశం ఏంటి, సో ఏ రకమైన మైలేజ్ని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు, సో ఏమి ఉద్దేశంతో ఏమి సాధించాలని ఈ కటౌట్ పెట్టారు, ఈ రకరకాల అంశాలు మనం మాట్లాడదాం. మనతో పాటుగా చూడండి రామ్ చరణ్ యువశక్తి సభ్యులు ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు. ముందుగా మొహసిన్ గారు ఎంతో మాట్లాడదాం. బ్రదర్, ఎట్లా అనిపిస్తుంది, ఏంటి దీని అసలు ఉద్దేశం ఏంటి? సార్, మీ అందరికీ తెలుసు, ఈ తెలుగు ఇండస్ట్రీలో చిరంజీవి గారి అభిమానులు చిరంజీవి గారి కీర్తిని ఆకాశం అంత ఎత్తుకి పెంచారు. అలాగే ఆయన వారసుడుగా తెరంగేటం చేసిన శ్రీ రామ్ చరణ్ తేజ్ గారు కూడా ఆయన యొక్క నటన కీర్తితో ఎవరు ఊహించినట్టుగా చిరంజీవి గారిని మించిపోయాడా వారసుడు అనే అంతగా. మీకు తెలుసు, సచిన్ గారి అబ్బాయి సచిన్ గారు కాలేదు, అలాగే ఈరోజు మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ గారి అబ్బాయి అమితాబ్ బచ్చన్ కాలేదు, కానీ మెగాస్టార్ గారు చిరంజీవి గారి అబ్బాయి మెగాస్టార్ అయ్యాడు. ఈరోజు ప్రతి మెగా అభిమాని చాలా గర్వపడుతున్నాడు ఆయన చూసి. రంగస్థలం అవ్వచ్చు, లేకపోతే ట్రిపుల్ ఆర్ అవ్వచ్చు, ఆ తర్వాత అంత పెద్ద శంకర్ గారే మొన్న రీసెంట్ గా అనేక ఫంక్షన్లో చెప్పారు, రామ్ చరణ్ గారి నటన చూస్తే చాలా ఆశ్చర్యంగా ఉంది, ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ చూస్తే అని. అలాంటి గొప్ప పాన్ ఇండియా దర్శకులతో ఈరోజు అతి తక్కువ వయసులో, అలాగే అతి తక్కువ టైంలోనే రామ్ చరణ్ గారు గ్లోబల్ స్టార్ గా అంతర్జాతీయ నటుడుగా గుర్తింపు తెచ్చుకోవడం ప్రతి మెగా అభిమానికి చాలా గర్వంగా ఉంది సార్. మెగా అభిమానులు ఎప్పుడు మీరు చూస్తే ఏదైతే చిరంజీవి గారు అభిమానులకి ఒక ప్రత్యేకమైన కీర్తి ఇవ్వాలి, అభిమానులు అంటే చిన్న చూపు గురవ్వకూడదు అని చెప్పి అనేక సేవా కార్యక్రమాలు చేపించి వాళ్ళ అభిమానులు అంటే చిరంజీవి గారి అభిమానులు అంటే సొసైటీలో గౌరవం కల్పించారు. దాన్ని కంటిన్యూ చేశారు రామ్ చరణ్ గారు. వాస్తవానికి అసలుకి అభిమానులకి ఒక సిస్టమ్ పెట్టి అభిమానులతోటి సమాజానికి మంచి కార్యక్రమాలు చేయడం అనేది చిరంజీవి గారితో ప్రారంభం. అలాగా ఇవాళ మళ్ళీ మీరు రామ్ చరణ్ యువశక్తి అనే రూపంలో మళ్ళీ ఆ ఎరాన్ మళ్ళీ మీరు కొనసాగిస్తారు. రామ్ చరణ్ గారు కూడా అంతే హుందాగా ఏదైతే చిరంజీవి గారి కీర్తిని, వైభవాన్ని అంతకెత్తు ఆకాశం ఎత్తుగా నిలబెట్టుకున్నారు. అందుకే ప్రతి మెగాభిమాని రామ్ చరణ్ గారి వారసుడు అని చెప్పుకోవడానికి చాలా గర్వపడుతున్నాం. అందుకే ఆయనకి మంచి ఫీట్ ఇవ్వాలి, సర్ప్రైజ్ ఇవ్వాలని చెప్పి ఎప్పటికప్పుడు మెగా పోస్టర్స్ ఈ రామ్ చరణ్ గారి కోసం అనేక సేవా కార్యక్రమాలు చేయడం, ఆయన పుట్టినరోజుకి ఘనంగా. అలాగే ఈ కటౌట్ ని ఏదైతే శంకర్ గారు నిర్మించే దిల్ రాజు గారి సారథ్యంలో రాబోతున్న గేమ్ చేంజర్ సంక్రాంతి కానుకగా 10వ తారీఖు రిలీజ్ అవుతుంది. మీ అందరికీ తెలియటమే. అభిమానుల తరపు నుంచి ఏదైనా ఒక మంచి గిఫ్ట్ ఇవ్వాలి రామ్ చరణ్ గారు కానీ ఆలోచించి రామ్ చరణ్ రాష్ట్ర రామ్ చరణ్ యువశక్తి, అంతర్జాతీయ రామ్ చరణ్ యువశక్తి ఆలోచించి ఈ రోజు ఈ భారీ 256 అడుగులు అంతర్జాతీయం ఇంతవరకు. ఇప్పుడు 256 నంబర్కున్న స్పెషాలిటీ ఏంటి అంటే అలా ఏం లేదు, ఎవరు అందుకోనంత ఫీటు మనం పెట్టాలి అని అంత ఆ సైజ్ అనుకొని ఈ 256 అడుగుల్ని మనం. గతంలో ఉన్నాయి రికార్డులు ఎవరి పేరిట ఉన్నాయి? ఏమున్నా దరిదాపుల్లో లేవు. ఏదైనా 100 అడుగులు, మా 70-80 అంతే తప్ప ఇంత హైట్ అయితే ఇంతవరకు ఈ ప్రపంచంలో లేదు. ఇదే ఫస్ట్. కాబట్టి మీకు చూస్తే తండాలుగా విజయవాడ నడిబోడ్లో అనేక మంది కట్అవుట్ చూడటానికి ఇటు మెగా అభిమానులు అటు బయట ప్రేక్షకులు కూడా ఆసక్తిగా, ఎందుకు గేమ్ చేంజర్ కి ఇది ఒక ప్రధాన ఆకర్షణ నిలబడింది. ఇప్పుడు తండ్రి గారేమో మొన్న గిన్నీస్ రికార్డు సృష్టించారు. ఇవాళ ఈ కట్అవుట్ తో మీరు మరొక రికార్డు దిశగా ఏమన్నా వెళ్తున్నారు? 100% సార్. దాన్ని అంతర్జాతీయ ఇది గిన్నిస్ రికార్డులో ఎక్కే అవకాశం పూర్తిగా ఉంది. దానికి కూడా ఆల్రెడీ మేము అప్లై చేస్తున్నారు మా టీం వాళ్ళు. తప్పకుండా దీనికి మంచి అప్లాజ్ అయితే వస్తుంది సార్ అన్ని చోట్ల నుంచి. ఓకే, ఎట్లా ఉండబోతుంది గేమ్ చేంజర్? మీ అంచనా ఏంటి సార్? మీరు అంటే అందరం శంకర్ గారి దర్శకత్వంలో ప్రతి ఒక్క హీరోకి నటించాలని కోరుకుంటుంది. ఆయన
పాన్ ఇండియా డైరెక్టర్, ఎంతో పెద్ద మంది హీరోలను చూశారు. అలాంటిది రామ్ చరణ్ గారు ఆయన కలిసి నటించడం, ఈ సంక్రాంతికి రావడం అందరిలోనూ ఒక ఎగ్జైటింగ్ ఎలా ఉండబోతుంది అనేది ఉంది. మా మెగా అభిమానులు సంపూర్ణమైన నమ్మకం ఉంది. తప్పకుండా మన డల్లాస్ లో కూడా చూస్తే ఎంతవరకు అమెరికా చరిత్రలో రిలీజ్ ఈవెంట్ అదొక రికార్డు. దాదాపు ఎన్నో వేల మందితో అమెరికాలో మొత్తం అక్కడ అంతా బయటకు వచ్చారు అమెరికాలో అన్నట్టుగా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది మొన్న. అలాగే ఈ సినిమా కూడా చాలా ఘనంగా హిట్ అవబోతుంది సార్. ఇది ఏంటి, ఎప్పుడు దీని లాంచింగ్ ఎప్పుడు? రేపు సాయంత్రం సార్, రేపు సాయంత్రం 4 గంటలకి దీని లాంచింగ్ జరగబోతుంది సార్ మెగా అభిమానుల సారథ్యంలో. అందరి మధ్యలో ముఖ్య అతిథులు సినిమా యూనిట్ వస్తుంది సార్. దిల్ రాజు గారు వస్తున్నారు, మీ డైరెక్టర్ తమన్ గారు వస్తున్నారు, అలాగే ఆల్ ఇండియా చిరంజీవి అధ్యక్షుడు రమణ స్వామినాయుడు గారు, అలాగే చిరంజీవి నాయకులు, అలాగే రాష్ట్ర రామచంద్ర శక్తి అధ్యక్షుడు, అంతర్జాతీయ అధ్యక్షుడు శివచరి గారు, అందరు సారథ్యంలో. ఎవరిది ఐడియా? ఎవరిది? మన శివచరి గారు అండి, రామచంద్ర శక్తి ఆర్గనైజర్, ఆయన అంత ఫౌండర్. అతన్ని ఐడియా ఎప్పటి నుంచో RRR నుంచి ఇలాంటి ఏదైనా మంచి చేయాలి, ఎవరు చేయండి మనం చేయాలి, అందరూ చెప్పుకునేలా చేయాలని కోరిక ఈ రోజు నిలబడింది. బాగా ఖర్చు అయి ఉంటదిగా, ఎట్లా ఫండ్స్ ఎట్లా చేస్తారు? అంటే అభిమానులందరం ఉంటాం కదా, ఏదన్నా రమారం ఎంత ఖర్చు అంటే సార్ అది బయటికి చెప్పలేం కానీ అభిమానులది అప్పుడు చిరంజీవి గారు, రామ్ చరణ్ గారు అభిమానుల కోసం ఎంతో కష్టపడి వాళ్ళు కాళ్ళు ఎత్తుకొని మంచి సినిమాలు మనం ఇవ్వాలని వాళ్ళు ఎంత కష్టపడతారో దానికి విలువ లేదు. అలాగే అభిమానులుగా మేము ఏం చేసాం దానికి విలువ లేదు సార్. అభిమానమే మా అభిమానమే, కట్టలేము 100% కట్టలేము. మేము చేసి వాళ్ళకి ఇష్టపడి రామ్ చరణ్ గారు నా అభిమానులు బాగా చేశారని ఫండింగ్ చేసుకున్నారు అంతే సార్. ఆ సంస్థ ఏదైతే ఉందో రామచంద్ర శక్తి వాళ్ళందరూ అంతర్జాతీయంగా ఉంది కదా సార్ ఈ సంస్థ. సో ఇప్పుడు ఇంత పెద్ద కట్అవుట్ కట్టారు కదా సార్, ప్రికాషన్స్ తీసుకున్నారా? గాలి వాన లాంటివి 100% పోలీసు వారికి అప్లై చేయడం జరిగింది. చాలా జాగ్రత్త, గత ఫంక్షన్ దృష్టిలో పెట్టుకొని చాలా జాగ్రత్తగా. అందుకే అభిమానులు కూడా మనం ఎక్కువ పూల్ చేయకుండా ఈ ఏదో ప్రాంగణం తగ్గట్టే చాలా చిరంజీవి గారి ఫంక్షన్లు చాలా వరకు చాలా ఆర్గనైజ్డ్ గా జరుగుతాయి. ఇది కూడా అలాగే జరుగుతుంది సార్. తప్పకుండా చాలా జాగ్రత్తగా అన్ని ఉన్నాయి సార్. అలా ఇప్పుడు అంటే దీనికి ప్రికాషన్స్ అంత స్ట్రాంగ్ గా ఇప్పుడు చాలా పెద్దగా ఉంది కదా? లేదు సార్, వీళ్ళు ఇప్పుడు అసలే వర్షాకాలం, దీన్ని స్ట్రాంగ్ గా ఉండటానికి చెన్నై నుంచి ప్రత్యేకంగా వీళ్ళు వచ్చారు సార్. ఎక్స్పర్ట్స్ సార్, ప్రత్యేకంగా వీళ్ళు చెన్నై వాళ్ళు చాలా బాగా చేస్తారు. అనేక కట్అవుట్లు వీళ్ళు చేసి ఉన్నారు. అలాగే 3 రోజుల నుంచి చాలా గట్టిగా ఎట్టి పరిస్థితుల్లోనూ ఏమవ్వకుండా అన్ని విధాల చూసుకుని గ్రౌండ్ సెలెక్ట్ చేసుకుని చేశారు సార్. ఓకే. అంటే ఇప్పుడు ఈ పోస్టర్ పర్టికులర్ గా ఇప్పుడు రామ్ చరణ్ గారు లుంగితో ఉన్నారు, ఈ పోస్టర్ పర్టికులర్ గా సెలెక్ట్ చేయడానికి మన రీజన్ అంటే ఏం లేదు సార్. ఎక్కువ మాస్ ప్రేక్షకుల్లో చిరంజీవి గారైనా రామ్ చరణ్ గారైనా అమితమైన అభిమానం. మాస్ వాళ్ళు ఇక్కడేమో నాకు ఇంకా రామ్ చరణ్ గారు ఫేస్ ఫిక్స్ చేయలేదు, నాకేమో చిరంజీవి గారు కనబడుతున్నారు సార్. అంతేగా సార్, మనం 100% రామ్ చరణ్ గారు చిరంజీవి గారు తీసుకుంటాం. చిరంజీవి అంతే. సో అంటే ఆ రిజంబ్లెన్స్ ఉండడానికి, గతంలో చిరంజీవి గారిని పోలిన రిజంబ్లెన్స్ ఉండడానికి ఈ రకమైన కట్అవుట్ సెలెక్ట్ చేశారు. అంతేగా సార్. అంటే ఇది సినిమాలో ఉందా ఈ పోస్టర్? అవును సార్, సినిమా ఈ కాస్ట్యూమ్ ఈ కాస్ట్యూమ్ ఉంది సార్. సినిమా యూనిట్ ద్వారా వచ్చింది సార్ అది. ఓకే. ఇక్కడ ఈవెంట్ ని దగ్గరుండి పర్యవేక్షిస్తున్న ప్రదీప్ గారు ఉన్నారు. చాలా మంది అందరూ ఒక బృందం కలిసి చేస్తుంది ఈవెంట్. అందులో ప్రదీప్ గారు ఒకరు. ప్రదీప్ గారిని అడిగి తెలుసుకుందాం, ఈవెంట్ ఎట్లా ప్లాన్ చేశారండి? ఇది యాక్చువల్గా మీరు చూస్తూ ఉంటే ఇది ఒక కోలాహలంగా జరుగుతుంది. రేపు ఈ గేమ్ చేంజర్కి రాష్ట్ర రామ్ చరణ్ యువశక్తి 256 అడుగుల కట్అవుట్ రామ్ చరణ్ గారికి గిఫ్ట్ ఇస్తూ ఈ యొక్క ఈవెంట్లో మంచి కోలాహలంగా జరుగుతుంది. దీని గురించి మా ఈవెంట్ బృందం అంతా కూడా మేము ఒక 10 మంది ఈవెంట్ మేనేజర్ దగ్గర అందరం కూడా కలిసి ఈ ఈవెంట్ని నిర్వహిస్తూ ఉన్నాం. ఎట్లా ఏర్పాట్లు అవన్నీ చూసుకొని ఇక్కడ MVIPకి బార్గెటింగ్ కానివ్వండి, ఆ కట్అవుట్ కరెక్ట్గా మనకి బేస్మెంట్లు అవన్నీ కానివ్వండి, గత వారం రోజుల నుంచి కూడా ఈ ఈవెంట్కి సంబంధించి వర్క్స్ అన్ని చూసుకొని ఎవరికి ఎటువంటి ఫ్యాన్స్కి కూడా ఎటువంటి ఇబ్బంది లేకోకుండా, వచ్చిన VIPస్కి ఎటువంటి ఇబ్బంది లేకోకుండా అందరికీ కూడా ప్రతి ఒక్కరు పాస్ తీసుకుని వస్తారు. పోలీసు వారిని కూడా రిక్వెస్ట్ చేసి వారి సహకారం కూడా తీసుకొని కొంచెం ప్రైవేట్ సెక్యూరిటీ కానీ బౌన్సర్స్ కానీ అందరినీ పెట్టి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నాం. ఈ ఫ్యాన్స్ అందరూ కూడా ఈ ఈవెంట్కి సహకరించి వాళ్ళకి ఏర్పాటు చేసిన గ్యాలరీస్లో కూర్చుని కొంచెం లిమిటెడ్ పాసెస్ మనం ఇస్తున్నాం. దయచేసి పాస్ అయిన వాళ్ళు ఎవరు కూడా ఇటువైపు రావద్దని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాం. వాళ్ళు ఎవరు కూడా ఇక్కడికి వచ్చి హర్ట్ అవుతారు. ఎందుకంటే మనకున్న ఈ రోజు ఈ పర్మిషన్స్ కొన్న దానిలో ఒక 3000 నుంచి 4000 మంది మాత్రమే ఇక్కడ పర్మిషన్ ఉంది. కాకపోతే హెవీగా పాసులు మమ్మల్ని రెగ్యులర్ కాల్స్ వచ్చేసి పాసులు అన్ని కూడా అడుగుతూ ఉన్నారు. మనం ఎంతవరకు చేయగలం, ఎంతవరకు కోర్ ఫ్యాన్స్ ఉన్నారో కొంతమంది వారి వరకు అయితే చక్కగా పాసులు ఇచ్చి యూట్యూబ్ లింక్ లైవ్ ఇస్తున్నారా?
యూట్యూబ్ లింక్ లైవ్ అవన్నీ కూడా ప్లాన్ చేస్తా ఉన్నాం. అవన్నీ కూడా మనకి రేపు మార్నింగ్ క్లియర్ కట్ అప్డేట్ వస్తా ఉంటది. స్టేజ్ నిర్మిస్తున్నట్టున్నారు కదా పెద్ద ఎత్తున, భారీ ఎత్తున. ఈ స్టేజ్ ఏంటంటే మనకి వచ్చే విఐపీస్ గేమ్ చేంజర్ మూవీ టీం అంతా కూడా ఇక్కడికి వస్తా ఉంది. తమన్ గారు కానివ్వండి, ప్రొడ్యూసర్ దిల్ రాజు గారు కానివ్వండి, అలాగే కొంతమంది ఆర్టిస్ట్స్ ఇవన్నీ కూడా వీళ్ళు వస్తా ఉన్నారు. రామ్ చరణ్ గారి యొక్క గేమ్ చేంజర్ మూవీకి ఒక ప్రమోషనల్ భాగంగా రాష్ట్ర రామ్ చరణ్ యువశక్తి శివాచర్రి గారు, రమణ స్వామినాయుడు గారు వారికి ఇది చేయాలని దృక్పథంతో దీన్ని ముందు తీసుకుపోతా ఉన్నారు. అంటే లాంచ్ చేయడం అంటే ఎట్లా ఉంటుంది, ప్రాసెస్ ఎట్లా ఉంటుంది, దీని ఏమన్నా మళ్ళీ జస్ట్ రివీల్ చేయడం లాంటివి? రేపు జనవరి 10వ తారీఖున గేమ్ చేంజర్ మూవీ రిలీజ్ సందర్భంగా రాష్ట్ర రామ్ చరణ్ యువశక్తి వారి ఆధ్వర్యంలో ఒక గేమ్ చేంజర్ కి ఒక ప్రమోషనల్ ఈవెంట్ దీనికి మళ్ళా రిలీజ్ చేయాలని కూడా కొద్దిగా ప్లాన్స్ అయితే చేస్తా ఉన్నాం. కాకపోతే మనకి ఆ హెవీ విండ్, క్లాత్ రివీలింగ్ అలాంటి ప్లాన్ చేస్తా ఉన్నాం. కాకపోతే కొంతమంది అధికారుల సూచనల మీదకు ఇవన్నీ కొంచెం ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి. అందుకని ఒక హెలికాప్టర్ తో ఒక సర్ప్రైజ్ గా ఫ్యాన్స్ కి మెమరబుల్ గా రామ్ చరణ్ గారి కట్అవుట్ కి డిఫరెంట్ గా ప్లాన్ చేస్తా ఉన్నాం. ఓకే ఓకే ఓకే. అంటే స్టేజ్ మీద ఏమైనా కార్యక్రమాలు ఉంటాయి? స్టేజ్ మీద మనకి పెద్దలు, విఐపీలు, గేమ్ చేంజర్, అలాగే రామ్ చరణ్ గారి అభిమానులు, రాష్ట్ర రామ్ చరణ్ యువశక్తి పెద్దలు, రమణ స్వామినాయుడు గారు, మా మిత్రులు శివాచార్య గారు వీళ్ళందరూ కూడా మాట్లాడతారు. తమన్ గారు వస్తున్నారు కదా, మన మ్యూజిక్ అట్లా ఏమన్నా? మ్యూజిక్ అవన్నీ లేదండి, మనకి ఎటువంటి పర్మిషన్స్ లో కూడా ఇది పెద్ద ఈవెంట్, ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగకోకుండా ఒక 2 నుంచి 2.5 గంటల్లో ఈవెంట్ ముగించుకుని రామ్ చరణ్ గారికి అలాగే గేమ్ చేంజర్ మూవీకి విషెస్ తెలుపుతూనే ఈ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నాం. మ్యూజిక్ అంటే ఆయన ఇంట్రెస్ట్ ఉండి 1-2 పాటలు పాడితే అది వేరే. అంటే ప్రత్యేకంగా మనం ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలు కానీ అలాంటివి ఏమీ లేవు. ఓన్లీ మనకి గేమ్ చేంజర్ మూవీకి విషెస్ తెలుపుతూ రాష్ట్ర రామ్ చరణ్ యువశక్తి ఆధ్వర్యంలో జరిగే ఈవెంట్ ఇది. రైట్. మొత్తం మీద థ్యాంక్ యూ మిత్రమా. మొత్తం మీద ఒక గ్లోబల్ లెవెల్లోనే గ్లోబల్ స్టార్ కి గ్లోబల్ లెవెల్ ఎలివేషన్ అయితే ఇక్కడ ఇవ్వబడతా ఉంది. ఇవాళ గబుకను చూసి చిరంజీవి గారు అనుకునే ఒక పరిస్థితుల్లో ఈ కట్అవుట్ కూడా రూపొందించడం జరిగింది. ఒక మాస్ అప్పీల్ ఇందులో చాలా స్పష్టంగా కనపడతా ఉంది. ఎస్పెషల్లీ ఇక్కడ రేపు దిల్ రాజు గారు రాబోతున్నారు, తమన్ గారు రాబోతున్నారు. సో ఆ రకంగా మూవీ టీమ్ లో మరికొంతమంది కూడా రాబోతున్నారు అంటారు. సర్ప్రైజింగ్ గా హెలికాప్టర్ ద్వారా పూల వర్షం కురవబోతోంది అంటున్నారు. ఆ రకంగా ఇది రివీల్ చేసే అవకాశం ఉంటుందంటున్నారు. ఏదేమైనా ఒక బజ్ అయితే క్రియేట్ అయిందబ్బా. ఇంతకుముందు ఒక చిన్న మీమాంస ఉండేది, శంకర్ గారికి వరుస పరాజయాలు, భారతీయుడు 2 పరాజయ నేపథ్యంలో కొంత ఎక్కడో మీమాంస ఉండేది. ఆ పాటల విషయంలో కానీ శంకర్ గారి విషయంలో కానీ కొంత మీమాంస ఉండేది. కానీ ఈ ఒంటి చేత్తో ఈ సినిమాని రామ్ చరణ్ గారు మోస్తున్నారు అని చెప్తున్నారు. ఇప్పటికే ఈ సెన్సార్ రివ్యూస్ వచ్చేస్తా ఉన్నాయి. సెన్సార్ రివ్యూలో ఫస్ట్ హాఫ్ సూపర్ హిట్, సెకండ్ హాఫ్ బ్లాక్ బస్టర్ అంటున్నారు. సెకండ్ హాఫే ప్రాణం ఏ సినిమాకైనా. మూవీ థియేటర్ నుంచి బయటకు వచ్చేటప్పుడు ఏదైతే ఫీల్తో వస్తాడో అదే రివ్యూ అవబోతా ఉంది. సో రామ్ చరణ్ గారు మరొక్కసారి జాతీయ అవార్డు కొట్టే అవకాశం ఉంది ఈ సినిమాతో అని చెప్తా ఉన్నారు. ఏదేమైనా రామ్ చరణ్ గారికి ఆల్ ది బెస్ట్ చెప్దాం.